సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి కథలో ఏం జరుగుతుందో చూసేద్దామా? 7వ భాగంలో. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. తల్లి చనిపోయిన, తండ్రి నిరాదరణ చూపిన అంతకన్నా ఎక్కువ రాజవైభోగం దొరికింది. నీకిక్కడ ఆప్యాయతకి లోటు లేదు, అనుభవానికి లోటు లేదు. ఇంతటి సౌఖ్యాల్లో, ఇంతటి అందమైన పరిసరాల్లో జీవించగల అదృష్టం, ఇటువంటి అరుదైన విషయాలు ఆ భగవంతుడి చమత్కారం కాకపోతే ఇంకేమిటి? వైష్ణవి కాంతమ్మగారి మాటకి చిన్నగా నవ్వుకుంది. ఇక్కడ ఉండటానికి ఆ భగవంతుడు పెట్టిన గడువు అయిపోతోంది అనిపిస్తోంది అంది వైష్ణవి. అంటే? కాంతమ్మగారు అడిగింది. గిన్నెలో కడిగిపెట్టిన బెండకాయల్ని తరగటానికని పళ్ళెల్లో పోసుకుంటూ అంది వైష్ణవి. తాతయ్య ఉంటే పర్వాలేదు. ఇప్పుడు అమ్మమ్మ నా కోసం ఒక్కర్తి ఇక్కడ ఉండవలసి వస్తోంది. అక్కయ్యలకి అమ్మమ్మనొక్కదాన్ని ఇక్కడ వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. నా కోసం అని చెప్పి అమ్మమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నేను కాలేజీకి వెళ్ళిపోతే అమ్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండాలి అంది. ఏముందిలే, అమ్మమ్మతో పాటు వాళ్ళు నిన్ను తీసుకువెళ్తారులే. అయినా అమ్మమ్మ చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నప్పుడు వద్దనకు అమ్మాయి. నీ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అమ్మమ్మ కూడా పెద్దదైపోయిందిగా, మరి ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. ఆవిడ దగ్గర ఉండగా నీ పెళ్లి జరిగితే నీకు మంచి భర్త దొరుకుతాడు. వాళ్ళ అంతస్తు అలాంటిది. చదువుకే ఉంది, పెళ్ళయ్యాక చదువుకోవచ్చు. నీలాంటి అవకాశం మా పిల్లలకి వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. కానీ ఆ భగవంతుడు ఇవ్వద్దు. ఇప్పుడు చదువుకునేందుకు అనేక మార్గాలు వచ్చాయట. అదేదో కరస్పాండెన్స్ కోర్సులుంట. వీళ్ళు చదువుకుంటానంటే మేం డబ్బు కట్టి పుస్తకాలు తెప్పిస్తాం అన్న దాతలు ఉన్నారు పాపం. వంట పనులు అయిపోయాక చదువుకోండమ్మా అంటే నా కూతుళ్ళు నా మాట వినటం లేదు. ఏదైనా డిగ్రీ అంటూ ఉంటే తర్వాత ఉద్యోగాలైనా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు కూడా తొందరగా అవుతాయి. నేను చెప్పిన మాట వాళ్ళ తలలకి ఇప్పుడు ఎక్కటం లేదు. తర్వాత విచారిస్తారు అంటూ వైష్ణవితో పాటు కూర్చుని బెండకాయలు కోస్తున్న కాంతమ్మగారు హఠాత్తుగా ఇలా కూడా అంది. ఏమిటో చిన్నపిల్లవి, నీ ముందు నా కష్టాల భారతం అంతా విప్పుకుంటున్నాను అంటూ. సరిగ్గా అప్పుడే అటు వచ్చిన సత్యవతమ్మగారు అన్నారు. మా వైష్ణవి చిన్నపిల్ల అనుకోకు. ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం ఇట్టే చెప్పేస్తుంది అన్నారు. మరి పెంపకం ఎవరిది చెప్పు? మా సత్యవతి వదినది కాదు? కాంతమ్మగారు నవ్వుతోంది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నారు సత్యవతమ్మగారు. ఏమో, నా పెంపకం ప్రభావము కొంచెం ఉంటుందేమో కానీ అసలు శిల్పాన్ని చెక్కింది వాళ్ళ అమ్మే. కాంతమ్మగారికి ఆ పెద్దవాడు చెబుతున్నది ఏమిటో అర్థం కాలేదు. చిన్నప్పుడే తల్లిపోయిందంటున్నావు అంది. అవును, కానీ ఆ తల్లి మరణం హఠాత్తుగా సంభవించింది కాదు కనుక తన కూతురు భవిష్యత్తు గురించి అహర్నిశలు ఆలోచించి ప్రతి వయస్సులోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి క్షణం వైష్ణవి ఎలా ఉండాలో, ఏం చేయాలో వాళ్ళమ్మ ఓ పుస్తకంలో రాసిపెట్టి వెళ్ళింది. ఆ మార్గనిర్దేశకమే మా వైష్ణవి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతోంది. సత్యవతి వదిన చెబుతున్నది ఏమిటో కాంతమ్మగారికి అర్థం కాలేదు. అది చాలా అరుదైనది, ఊహించటానికి వీలుకానటువంటి విషయం కావటం వల్ల వెంటనే ఆవిడకి అర్థం కాలేదు. నువ్వు చెబుతున్నది ఏమిటో నాకు అర్థం కాలేదు వదిన, ఇంకొకసారి చెప్పు అంది. సత్యవతమ్మ గారు చిరునవ్వు నవ్వి మళ్ళీ చెప్పారు. అవునా, చాలా చిత్రంగా ఉంది కదూ. ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో అలా ఉండమ్మా, ఇలా ఉండమ్మా అని పదే పదే జాగ్రత్తలు చెబుతారు. కానీ ఇటువంటి పని చేయాలన్న ఊహ రావటం నిజంగా అద్భుతం. కూతురి జీవితంలో రాబోయే అన్ని సందర్భాలని ఊహించటం అంటే మాటలు కాదు. ప్రతి తల్లికి బిడ్డ మీద మమకారం ఉంటుంది. ఇటువంటి విషాదంలో అయ్యో, నేను నా కూతురి జీవితంలో అండగా ఉండలేకపోతున్నానే అని బాధపడతారు. కానీ ఇటువంటి పని చేయాలన్న ఆలోచన రావడం చాలా అరుదు. ఇక ప్రేమకి అవధులు లేవనే చెప్పాలి. అలా చెప్పినందుకు ఇలా విని ఆచరించే బుద్ధిమంతురాలైన కూతురు ఉండటం కూడా అబ్బురమే. అమ్మ ఏదో చాదస్తం కొద్దీ రాసిందిలే అని పక్కన పడేయకుండా ఆ తల్లి చెప్పిన మాటలకి విలువనివ్వటం ఆ తల్లి చేసుకున్న అదృష్టం. అంటే తన తల్లి తన వెంటే ఉందన్న భావన కలుగుతుందన్నమాట వైష్ణవికి. అవును కదూ. మరి ఆ పుస్తకంలో ఏముందో నువ్వు ఎప్పుడైనా చూసావా వదిన? నేను చూడలేదు. ఆ పుస్తకంలో ఏముందో నాకు వైష్ణవి ఆలోచన తీరులో తెలుస్తూనే ఉంటుంది. లోకానికేమో
మేం వైష్ణవనే చిన్నారి మీద దయాదాక్షిణ్యాలతో పెంచటానికి ఆమెను మా ఇంటికి తీసుకువచ్చాం. కానీ మా ఇంట్లో పరిస్థితి ఆమె మమ్మల్ని చూసుకోవటానికి వచ్చినట్టుగా ఉంటుంది. వైష్ణవి తల మీద ఆప్యాయంగా నిమురుతూ అన్నారు సత్యవతమ్మ గారు. ఆ మాటలకి అవునా అన్నట్టుగా ఆరాధనగా చూసింది కాంతమ్మ గారు వైష్ణవి వైపు. ఇంతకీ రేపు కూరలు ఏం వండుదాం అనుకుంటున్నావు? సత్యవతమ్మ గారు సాలోచనగా అన్నారు. మన కూరలు ఉన్నాయిగా, కందా బచ్చలి, చిక్కుడుకాయ, వంకాయ కలిపి అల్లం కొత్తిమీరతో కూర, గుత్తి వంకాయ కూర, ఇలా నువ్వేం చెబితే అది. ఏమిటో వదిన, ఎన్నో చోట్ల వంటలంటూ చేస్తున్నాను కానీ కొత్త కొత్త రకాలేం నేర్చుకోలేదు. మన సాంప్రదాయక వంటల్ని ఇష్టపడేవాళ్ళు చాలామందే ఉన్నారు కనుకనే నా పని సజావుగా సాగుతోంది. కానీ అప్పుడప్పుడు కొంతమంది కుర్రకారికి నచ్చే కొత్త రకం వంట కూడా ఒకటి చేయండి అంటూ ఉంటారు. అందుకే మా పిల్లలకి చెబుతూ ఉంటాను, ఆ టీవీ చూసో ఏవైనా పుస్తకాలు చదివో ఆ కొత్త వంటకాలు ఏమిటో పట్టుకోండర్రా అంటూ ఉంటాను అందావిడ. ప్రస్తుతానికి అలాంటి వంట ఏం చేయాలి అని నువ్వు వెతుక్కోనక్కర్లేదు. వైష్ణవికి బోలెడు రకాలు వచ్చు. రకరకాల వంటలు చేస్తూ వాళ్ళ తాతగారికి అమ్మమ్మకి తినిపిస్తూ ఉండేది. కాబట్టి రేపటికి ఓ కొత్త రకం వంట ఏం చేయాలో నువ్వు వైష్ణవి కలిసి ఆలోచించి నిర్ణయించండి. నా కూతుళ్ళకి బయట పనుల మీద తిరగటమే సరిపోతోంది అన్నారు సత్యవతమ్మ గారు. సత్యవతి వదిన, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఓ విషయం గమనించాను. ఏ విషయం గురించి మాట్లాడాలన్నా నీ నోట్లోంచి ముందు వైష్ణవ పేరు వినిపిస్తోంది. రేపు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వు చాలా బెంగ పెట్టుకుంటావు అనిపిస్తోంది అంది. అవును కాంతం వదిన, నాకు అదే భయంగా ఉంది. నా పిల్లల గురించి కూడా నేను ఇంత బెంగ పెట్టుకున్నట్టు లేదు. సత్యవతమ్మ గారు దిగులు నిండిపోయిన స్వరంతో అన్నారు. అమ్మమ్మ, నువ్వు అలా దిగులు పడకు. నేను ఎక్కడ ఉన్నా నీ కళ్ళల్లో ఉన్నట్టుగానే ఉంటాను. వైష్ణవి కూర్చున్న చోట నుంచి లేచి అమ్మమ్మ మెడ చుట్టూ చేతులు వేస్తూ అంది. సత్యవతమ్మ గారికి నిజంగా బాధతో గుండెల్లో మెలితిరుగుతున్నట్టుగా ఉంది. ఇన్నాళ్ళు పెరిగిన ఈ ఇంట్లోంచి తనని బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైష్ణవికేం తెలుసు? అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఇంకా నిర్ణయం కాలేదు. పసితనంలో రాక్షస ముద్ర వేసిన కన్నతండ్రి దగ్గరికే వెళ్ళవలసి వస్తుందేమో. నిజానికి ఇప్పటిదాకా చల్లగా పదిలంగా ఉన్న గూటిలోంచి మండుటెండలోకి నీ గూడు నువ్వే వెతుక్కో అని వైష్ణవిని బయటికి పంపించేస్తున్న పరిస్థితి. అయినా వైష్ణవి బెంబేలెత్తిపోవటం లేదు. మధుర కూతురి జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉంటే ఎటువంటి పరిష్కారం చెప్పి ఉంటుంది? ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలని తెలియగానే వైష్ణవి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇప్పుడిక తప్పదని తెలిసి తనకి తనే ధైర్యం చెప్పుకుందన్నమాట. ఇంత తొందరగా పరిస్థితులకి అనుగుణంగా మనస్సుకి ధైర్యం చెప్పుకోవటం అంత సులభం కాదు. ఈ సందర్భంలో సత్యవతమ్మ గారికి వైష్ణవిని గురించిన ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. వైష్ణవికి ఎప్పుడైనా మరీ జటిలమైన సమస్య వస్తే ఆ సమస్యలో ఉన్న అంశాలు, సాధ్యమయ్యే రకరకాల పరిష్కార మార్గాలు విశ్లేషణాత్మకంగా ఒక కాగితం మీద రాసుకుంటుంది. ఊరికే సమస్యని తలుచుకుంటూ దిగులు పడిపోతూ గాల్లోకి చూస్తూ కూర్చోదు. ఆ రాసుకున్న పాయింట్లన్నిటినీ పదే పదే చదువుకుని నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సమస్యకి ఇటువంటి పరిష్కారం మాత్రమే సాధ్యం, నేను స్వీకరించి తీరాలి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి అనుకుంటుంది. మొత్తం తన జీవితానికే సంబంధించిన ఈ సమస్యని కాగితం మీద ఎలా విశ్లేషణ చేసిందో, ఎలా చేసి ఉంటుంది? అమ్మమ్మకి అనుకూలంగా ఉండేలా ఆలోచించి ఉంటుంది. అమ్మమ్మ సుఖంగా ఉంటే చాలు, తను సుఖంగా ఉన్నట్టే అనుకుని ఉంటుంది. ఈ ఈ ఒడుగు హడావిడి అయ్యాక తన కూతుళ్ళు వైష్ణవి తండ్రి కోసం ఎలాగూ అన్వేషణ ప్రారంభిస్తారు. ఆ మహానుభావుడు దేవుడి దయవల్ల ఈ పాటికి మంచి వ్యక్తిగా మారి ఉంటే బాగుండును. అలాంటి మార్పే అతనిలో వచ్చి ఉంటే కూతుర్ని వెతుక్కుంటూ రాడు. ఒక్కసారైనా చూడాలని మనస్సుకు అనిపించి ఉంటే రాకుండా ఉండగలడా? అంటే ఆ మనిషిలో ఇంకా పరిణితి రాలేదన్నమాట. ఇప్పుడు ఆ రెండో భార్య చెప్పి పెట్టడాలు కూడా ఉంటాయి. ఆమె కనుక మంచి మనిషి అయి ఉంటే ఈ పాటికి భర్తని వైష్ణవి దగ్గరికి పంపించే ఉండేది. ఎంతైనా మీ రక్తం పంచుకుని పుట్టిన పిల్ల కదా అని హితబోధ చేసి ఉండేది. ఆ మహాతల్లి కూడా ఈ రాక్షసుడికి తగ్గ ఇల్లాలే అయి ఉంటుంది అనుకున్నారు.
ఎంతసేపు నేను నాదే అన్న ధ్యాస తప్ప పక్కవాడి కోసం కాస్తంత త్యాగం చేస్తే మనస్సుకు దొరికే ఆనందం ఎటువంటిదో వీళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు. వదిన, ఎక్కడికో ఆలోచనల్లోకి వెళ్ళిపోయావు. రేపు వంట ఏం చేయాలో చెప్పలేదు. ఎంతమంది వస్తారు? కాంతమ్మ నవ్వుతూ అంది. మరీ ఎక్కువగా ఏం పిలవలేదులే, ఓ 25-30 మంది దాకా వస్తారు, ఇంట్లో వాళ్ళు కాకుండా అంటూ వంటకాలు ఏం చేయాలో కూడా చెప్పారు సత్యవతమ్మ గారు. కుర్రకారు కోసం ఏం చేయాలో మీ వైష్ణవి మనవరాలని అడిగి తెలుసుకోమంటావు. అవును, ఇక నేను వస్తాను. హాల్లో ఏం జరుగుతుందో చూడాలి. కాసేపట్లో బంధువులు వచ్చేవాళ్ళు ఉన్నారు అంటూ సత్యవతమ్మ గారు లేచారు కూర్చున్న చోట నుంచి. ఆ తర్వాత చాలాసేపు కాంతమ్మగారితో మాట్లాడుతూనే ఉండిపోయింది వైష్ణవి. ఆవిడ సంసారాన్ని నెట్టుకు రావడంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాల గురించి వివరంగా అడిగింది. యుక్త వయసులో ఉన్న ఓ అందమైన అమ్మాయి తనని అటువంటి వివరాలు అడగటం, తనతో అంతసేపు మాట్లాడటం కాంతమ్మగారికి కాస్తంత ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఇంట పుట్టకపోయినా ఈ ఇంట్లో పెరిగినందుకే, ఈ ఇంటి ఆప్యాయతానురాగాలు పొందినందుకే ఇంకొకళ్ళు అయితే భూమి మీద కాలు మోపకుండా అన్నట్టు గర్వంతో విర్రవీగిపోతారు. గర్వం లేకపోవటం మాట అటుంచి ఈ అమ్మాయి వదనంలో ఒక విధమైన ప్రశాంతత, పరిణితి ఆ సుందర వదనానికి మరింత తేజస్సునిస్తున్నాయి అనుకుంది కాంతమ్మగారు పదే పదే. మన్నాడు ఉడుగు సమయంలో కూడా మొత్తం ఆ కార్యక్రమం బాధ్యతంతా తనదే అన్నట్టుగా ప్రతి చోట తనే అయినట్టుగా తిరిగాడింది వైష్ణవి. వడ్డన సమయంలో కాంతమ్మగారికి కుడిభుజం అన్నట్టుగా ఉంది. అందరి దృష్టి మెరుపుతీగలా వెన్నెల బొమ్మలా మెరిసిపోతున్న వైష్ణవి మీదనే. ఈ సమయంలో మా వైష్ణవికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని సత్యవతమ్మ గారు ప్రకటించినట్టయితే అబ్బాయిలు ఉన్నవాళ్ళు తప్పకుండా ముందుకు వచ్చి మేమంటూ పోటీ పడిపోతారేమో అనిపించింది కాంతమ్మ గారికి. ఒడుగు సమయంలో అంత హడావిడిలోనూ కౌశల్యతోటి వరలక్ష్మితోటి కబుర్లు చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉంది వైష్ణవి లాంటి అమ్మాయి తమతో అంత చక్కగా కబుర్లు చెబుతోంది అంటే వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టంగా అనిపించింది. ఒడుగు హడావిడి మూసింది. కాంతమ్మగారు ఇక బయలుదేరుతాను అనగానే ఎన్నో ఏళ్లకి కలిసాం మళ్ళీ 2 రోజులు ఉండి వెళ్ళు అన్నారు సత్యవతమ్మ గారు. ఆవిడ అలా అనటం ఏమిటి? కౌశల్య, వరలక్ష్మి అత్తయ్య ఉండమంటోందిగా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్దాం అని గొడవ చేశారు తల్లిని చాటుగా పిలిచి. సరేలే వదిన, స్వర్గంలో అప్పుడప్పుడు ఉంటే మిగతా జీవితం అంతా ఆ సౌఖ్యాన్ని గుర్తు చేసుకుని బ్రతికేయచ్చు అంది కాంతమ్మగారు నవ్వుతూ. స్వర్గం అనేది మనస్సులో ఉంటుంది కాంతం అన్నారావిడ. అది నిజమేలే, మా ఇంట్లో ఆ ఇరుకు కొంపలో కూడా మేము మహదానందపడిన క్షణాలు బోలెడు ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత ఇక ఎప్పటికీ నన్ను మీతో తీసుకువెళ్లాలనే కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయండి, మళ్ళీ వచ్చినప్పుడు ఆలోచిద్దాం అని నచ్చజెప్పి కూతుళ్ళిద్దరినీ పంపించేశారు సత్యవతమ్మ గారు. ఆ తర్వాత ఇప్పటికి నన్ను మీతో తీసుకువెళ్లాలన్న కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయండి, మళ్ళీ వచ్చినప్పుడు ఆలోచిద్దాం అని నచ్చచెప్పి కూతుళ్ళిద్దరినీ పంపించేశారు సత్యవతమ్మ గారు. నాన్నగారు పోయి అప్పుడే సంవత్సరం దాటిపోయింది. అప్పటి నుంచి ఇలాగే వాయిదా వేసుకుంటూ వస్తున్నావు. ఇంకా ఒక్క నెల రోజులు టైం ఇస్తాం అంతే అంటూ వాళ్ళు గొడవ చేశారు వెళ్లే ముందు. నాది ఒక్కటేనరా ఆలోచన, పోనీ వైష్ణవి డిగ్రీ అయ్యాక రావచ్చునని. ఇప్పుడు ఎటు కాకుండా నన్ను తీసుకువెళ్ళిపోతానంటే ఎలాగరా? వైష్ణవి చదువు ఏమవుతుంది అన్నారావిడ. ఇవాళ చదువు అంటావు, రేపు పెళ్ళంటావు, ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. వేదకి చెప్పు తెలుసుకోమని వైష్ణవి తండ్రి గురించి అన్నారు వాళ్ళు. ఈ సంభాషణలన్నీ ఇలా జరుగుతుండగా వైష్ణవి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రోజు రాత్రి కాంతమ్మగారు వాళ్ళ పిల్లలు అంతా పడుకున్నాక అమ్మమ్మ మంచం దగ్గరికి వచ్చింది వైష్ణవి. ఇలా రా నాన్న, నా పక్కన పడుకో, నా మంచం మీద నా పక్కన నువ్వు పడుకుని చాలా రోజులైనట్టు ఉంది అన్నారావిడ. అమ్మమ్మ మాటకి నవ్వుతూ అంది వైష్ణవి. చాలా రోజులు ఎక్కడైందమ్మమ్మ, అక్కయ్యలు వచ్చే ముందు వారం రోజులు నీ మంచం మీదనే నీ పక్కనే పడుకోలేదు అంది. అవును కదూ, మర్చిపోయాను. వైష్ణవిని వదిలిపెట్టే వెళ్ళాలన్న ఆందోళన ఒకటి, తన భర్తతో ఇన్నాళ్ళు ఉన్న ఈ ఇంటిని వదిలిపెట్టాలన్న ఆందోళన మరొకటి ఆవిడికి స్థిమితం లేకుండా చేస్తున్నాయి. అమ్మమ్మ, నీకు ముఖ్య విషయం చెప్పాలి. వైష్ణవి గొంతు ఎలాగో అయిపోయింది. ఏమిటి చెప్పు? నేను ఇక ముందు ఎక్కడ ఉండాలి అనే విషయం మీద ఒక నిర్ణయం తీసుకున్నాను.
వైష్ణవి నోటి నుంచి ఆ మాట వింటుంటేనే సత్యవతమ్మ గారి గుండెల్లో దడ మొదలవుతోంది. ఏమిటది, ఎక్కడా చెప్పు? ఒక్క క్షణంలోనే ఆవిడ మస్తిష్కంలో కోటి ప్రశ్నలు ఉదయించాయి. ఎక్కడ ఉండాలని నిర్ణయం తీసుకుంది? తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళిపోదాం అనుకుంటోందా? చెప్పరా వైష్ణవి. నేను కాంతమ్మత్తయ్యతో వెళ్దాం అనుకుంటున్నాను, వైష్ణవి నెమ్మదిగా చెప్పింది. కాంతమ్మత్తయ్యతోనా? ఒక్క క్షణం ఉలిక్కిపడ్డట్టయినా సత్యవతమ్మ గారి మనసులో ఓ విధమైన భయం తగ్గింది. 2 నిమిషాల సేపు మౌనంగా ఉండిపోయారు ఆవిడ. తర్వాత అన్నారు, కాంతమ్మత్తయ్య ఇంట్లో నీకు ఆపేక్షకి అభిమానానికి ఏం లోటు ఉండదు. కానీ ఆ ఇంట్లో డబ్బుకి ఇబ్బంది ఉంది. నిర్మోహమాటంగా చెప్పాలంటే దరిద్రం ఉంది. ఎవరికైనా ఎన్నాళ్ళని సహాయం చేయగలం? వాళ్ళంతట వాళ్ళు బాగుపడాలి కానీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కుదిరితే కావలసిన డబ్బు సహాయం నేను చేస్తానులే అని చెబుదాం అనుకుంటున్నాను. కానీ నిన్ను ఆ చిన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఊహించుకోవటానికి నా మనసు అంగీకరించటం లేదు తల్లి. నా మాట విని పెళ్లి చేసుకోకూడదు? నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నారు ఆవిడ. ఎందుకో అమ్మమ్మ, నీ ఒక్క మాట వినాలనిపించటం లేదు. ఏం చేస్తానో నాకు తెలియదు కానీ ఏదో చెయ్యాలని ఉంది. ఈ ప్రపంచాన్ని స్వేచ్ఛగా చూడాలని ఉంది. అమ్మ కూడా అలాగే చెప్పింది అనిపిస్తోంది. నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు నీ దగ్గరికే వచ్చి చెబుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరి మధ్య ఈ క్షణంలో అనుబంధం ఎలా ఉందో ముందు ముందు కూడా అలాగే ఉంటుందమ్మమ్మ అంది. వైష్ణవి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నాకు తెలుసు నాన్న, నువ్వెప్పుడూ నన్ను మర్చిపోవని అంటూ. మరి ఇంకా నా నిర్ణయం సరైనదేనని ఒప్పుకుంటావా అడిగింది వైష్ణవి. సత్యవతమ్మ గారు వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. సమాధానం చెప్పగలిగే ప్రశ్న కాదిది. పైగా వైష్ణవి వెళ్తానంటున్నది ఈ ఇంటి పరిస్థితులతో ఏమాత్రం పోలిక లేని ఇంటి పరిస్థితులకి. ఇప్పుడు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఆవేశంలో ఇటువంటి నిర్ణయం తీసేసుకుంది. కానీ పరిస్థితుల్లోని ఇంతటి వైరుధ్యాన్ని తట్టుకోగలదా? నేనేం చెప్పలేనమ్మా వైష్ణవి. నా మనసు ఇంకా నిన్ను ఇక్కడి నుంచి పంపించడానికే సిద్ధం కావటం లేదు. అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళనా ఇక్కడికి వెళ్ళనా అంటే ఏం చెప్పను అన్నారు ఆవిడ దిగులుగా. అక్కయ్యలు చెప్పినట్టు నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావమ్మమ్మ, పెద్దదానిలా అభిమానంగా విసుక్కుంది వైష్ణవి. నువ్వు 2 చోట్లకు వెళ్తుంటే నా మనసుకి ఆనందంగా అనిపిస్తుంది నాన్న. అది 1 పెళ్లి చేసుకుని నీ భర్తతో నీది అన్న ఇంటికి, 2 నీ తండ్రి చాలా మంచి మనిషిగా మారిపోయి నా వైష్ణవిని వదిలి నేను ఉండలేను, నేను నాతో తీసుకువెళ్తాను అని వచ్చి నన్ను అడిగినప్పుడు అన్నారు ఆవిడ. అమ్మమ్మ మాటని చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టుగా మొహం పెడుతూ అంది వైష్ణవి. అమ్మమ్మ, 2 ఇప్పట్లో జరగటం సాధ్యం కానివే. కానీ తనకి కాబోయే రాకుమారుణ్ణి కలుసుకునేందుకే తను ఇక్కడి నుంచి కదిలి వెళ్తోందని ఆ క్షణంలో వైష్ణవికి తెలియదు. ఆ విషయం సత్యవతమ్మ గారికి ఆ విధాత వచ్చి చెప్పి ఉంటే ఆవిడ ఆనందానికి అంతే ఉండేది కాదు. అక్కడికి వెళ్తే నీ చదువు సంగతి? ఏదో ఒక అడ్డు చెప్పి వైష్ణవిని ఆ నిర్ణయంలోంచి బయటికి తీసుకురావాలని ఉంది సత్యవతమ్మ గారికి. ప్రైవేట్గా చదువుతాను, అక్కడి కాలేజీలో సీటు వస్తే గొడవే లేదు. చూద్దాం. నా ఉద్దేశం అక్కడికి వెళ్ళాక ఇంకా కాలేజీకి వెళ్ళటం పెట్టుకోకూడదని. కాంతమ్మత్తయ్యకి సహాయంగా ఉంటూ నా చదువుని ప్రైవేట్గా పూర్తి చేస్తాను. వైష్ణవి చెబుతున్న ఈ మాటల్ని వింటుంటే సత్యవతమ్మ గారికి అనిపించింది, ఇంత కఠినమైన నిర్ణయాన్ని ఈ వైష్ణవి ఎలా తీసేసుకోగలిగింది అని. ఏమిటమ్మా వైష్ణవి, ఈ పనులన్నీ చెయ్యగలనేనే అనుకుంటున్నావా? అమ్మమ్మ అక్కయ్యల్ని ఎలాగైనా ఒప్పించు, నేను మీతోనే ఉంటాను అని బ్రతిమలాడాలి కానీ ఏమిటి ఆలోచనలు? సత్యవతమ్మ గారు కోపంతో కూడిన దుఃఖంతో అన్నారు. జీవితాన్ని ప్రాక్టికల్గా చూడాలని ఉంది అమ్మమ్మ. నా మనస్సుకి నా ఆలోచనలకి నాకు నేనే పరీక్ష పెట్టుకోవాలనుకుంటున్నాను. నీ ప్రేమతో నన్ను కట్టేయద్దమ్మమ్మ ప్లీజ్ అంది వైష్ణవి. ఎక్కడ మమత అలవాటు అనే బలహీనతలకి లొంగిపోకుండా వైష్ణవి ధైర్యంగా నిర్ణయం, అందున కష్టతరమైన జీవితాన్ని కోరుకుంటున్న నిర్ణయం తీసుకోవటం సత్యవతమ్మ గారికి ఒక విధంగా ఆనందంగానే ఉంది. వైష్ణవి ఈ ఇంట్లోంచి బాధపడుతూ వెళ్తే తను అసలు తట్టుకోలేదు. సశేషం
ఈసారి కథ ఇదండి. ఇది కొద్దిగా కొంచెం ఈ టైం తగ్గించి చదివాను. మీకు మరి అరగంట అంటే ఎక్కువసేపు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని ఈసారి తగ్గించాను. మరి ఏది బాగుందో చెప్పండి ఇక కామెంట్స్లో. సరే అండి, ఉంటాను.